చెప్పండి. అన్న నా పేరు ప్రదీప్. మేము గోవాకి వెళ్దామని చెప్పి నిన్న హోమ్ స్ట్రీ ట్రావెల్స్లో టికెట్ బుక్ చేసినాం. ఫ్యామిలీ టికెట్. నేను మా మిస్సెస్ మా ఇద్దరు పిల్లలు అలా బుక్ చేస్తే మేము ప్యారడైజ్ నుంచి మాది పికప్ ఉన్నది. ప్యారడైజ్ నుంచి పికప్ ఉంటే ఒక 1 అవర్ బిఫోర్ 8:40కి పికప్ ఉన్నది. ప్యారడైజ్ నుంచి ఒక 1 అవర్ బిఫోర్ వాళ్ళే కాల్ చేసి, సునీల్ ఓనర్ ఆయన కాల్ చేసి ఏమన్నాడు, సార్ అది లోపలికి బస్ పర్మిట్ ఇస్తలేరు, మీరు మియాపూర్కి రండి అని చెప్తే, సార్ మేము ఆల్రెడీ జర్నీలో ఉన్నాము, మళ్ళీ మేము అట్లా మియాపూర్కి ఎట్లా వస్తాం, మళ్ళీ మేము ఆల్రెడీ క్యాబ్ బుక్ చేసినాం కదా అంటే, లేదు సార్ అదేముందో మేము వచ్చినాక మీకు క్యాబ్ పైసలు ఇచ్చేస్తాము, మీరు రండి మియాపూర్కి అంటే, సరే అని చెప్పి మియాపూర్కి వచ్చినాం. 9 గంటలకాలు ఉండాలని అన్నాడు. 9 o'clock అన్న బస్సు 9:45కి వచ్చింది. సరేలే అని చెప్పేసి ఆయన కానీ ఎక్కే వాళ్ళం ఎక్కినాం. ఎక్కిన తర్వాత లోపల కూర్చున్నాం. బస్సు మూవ్ అయింది. పోయి లోపల సీట్లో మా బర్త్ L11, 12 and 13 బర్త్లో చూస్తే స్విచ్ బోర్డ్ హ్యాంగింగ్, ఏసీ పని చేయట్లేదు, లైట్ వస్తలేదు. ఏంద్ర బాబు లైట్ వస్తలేదు ఇదేంది అని చెప్పేసి అడిగితే, ఆ లైట్ రాశారు, అది ఏసీ అంటే నేను చేస్తలే అని చెప్పి అన్నాడు. సరే అని చెప్పి ఏసీ అంటే వచ్చి చేసింది కదా అని చెప్పి 2 ఉండేవి ఫ్లోర్స్, 2లోకి ఒకటే వస్తుంది. ఇక్కడ ఇద్దరం పండుకునే బర్త్ ఉన్నది, ఒక ఫ్లోర్ ఎట్లా పని చేస్తుంది అని అడిగితే, అది అంతే ఉంటుంది, మీరు నన్ను అడిగి బుక్ చేసిర్రా అని చెప్పి డ్రైవరు ర్యాష్గా మాట్లాడాడు. సరే అని మేము ఒక్కరిదే కదా అని చెప్పి ఎందుకులే అందరికీ సఫర్ అని చెప్పి ఊపుకుంటే, మొత్తం అందరి ఇష్యూ అదే చేసిండు. అందరికీ ఏసీ వస్తలేదు. మళ్ళీ ఈ క్వశ్చన్ అడిగితే సరే అని చెప్పి వచ్చేసి ముంగట అశోక్ నగర్ ఆర్సీపురం పోయి పిఎస్ దాటిన తర్వాత అశోక్ నగర్ పిస్తా హౌస్ ఎదురుగా బస్సు ఆపేసి దిగేసి అది ఆయనంతలైనా బయటకు పోయి సిగరెట్ తాగుతున్నాడు. మీరు ఏం లొల్లికి ఏం చేయకపోతే వస్తాం, లేకపోతే లేదు, మీకు ఇష్టం ఉంటే రండి, లేకపోతే లేదని చెప్పేసి ఆయనంతలో మేము అందరం కింద ఉన్నాం. మా పిల్లలందరూ బస్సులో వండుకురు. ఆయన బస్సు తీసి ముంగడికి వెళ్ళిపోతుండు. ఇది దనదన కొట్టి మేము బస్సు ఆపుతారోకు నేను ఏం తీసుకోవాలి అని అలా ఓనర్కి ఫోన్ చేసి, ఇక వాళ్ళు ఇష్టం ఉంటే ఎక్కితే తీసుకోవో లేకపోతే లేదని మాట్లాడాడు. సరే అని చెప్పేసి మేము 100 డయల్ చేసి మేము పిఎస్ తీసుకొని వచ్చినాం. బస్సు పిఎస్ తీసుకొని వస్తే పిఎస్ కార్డ్ ఆపేసిండు. పిఎస్ కార్డ్ ఆపేసి కదా ఫరార్. వాళ్ళ ఓనర్ తోటి మాట్లాడుతుంటే, ఇగో 10 నిమిషాలు, ఇగో 15 నిమిషాలు, మీరు ఆయన ఏమనకూరు సార్, అది ఏమైనా ఉంటే చూసుకుందాం అది అని చెప్పేసి, ఇగో ఇప్పుడు తెల్లని దాకా 8 గంటల దాకా మమ్మల్ని ఆపిండు. మళ్ళీ తెల్లని దాకా మంచిగా మాట్లాడిండు. ఇప్పుడు 7:30కి మేము కాల్ చేస్తే, ఇగో నాకు ఏం ఫరక్ పడదు, మీరు ఏం బీక్కుంటారో బీక్కోరు, నాకు మీరు కావాలంటే క్యాన్సిలేషన్ పెట్టుకున్నాక మీ పైసలు మీకు వస్తాయి, లేకపోతే లేదు, మీకు నచ్చింది కేసు పెట్టుకుంటారా, ఇంకేమైనా చేసుకుంటారా, మీరు ఏం చేసుకుంటారో చేసుకోరని మాట్లాడుతున్నాను. మేము పిఎస్లో మేము అదని చెప్పి కంప్లైంట్ ఇస్తే వాళ్ళు కంప్లైంట్ ఇచ్చినాం. పిల్లలు అట్లా పడుకొని ఉండగానే బస్సును ముంగడు తీసుకొని వెళ్ళిపోయాడు. అంటే పిల్లలు వెళ్ళిపోతే మేము తల్లిదండ్రులు మేమే ఉండాలి, పిల్లలు ఏమైనా బస్సులో గోవాకోవాలన్నా? అది ఏం ట్రావెల్స్ అది? లోపల ఒక నీట్నెస్ లేదు, ఒక వాటర్ బాటిల్ ఇవ్వలేదు, ఏమంటారు నీట్నెస్ అంటే బెడ్షీట్ల మీద అయితే ఇంతకుముందు పోయిన ట్రావెల్స్ బండిలో ఇంతకుముందు పోయి వచ్చింది, అది క్లీన్ కూడా చేయలేదు, వామిటింగ్ చేసినది పిల్లోస్ మీద అట్లనే ఉన్నది. ఇవన్నీ మళ్ళీ బీర్ సీసాలు ఉన్నాయి పైన. ఇవన్నీ క్వశ్చన్ చేస్తే, మీకు ఇష్టం నన్ను అడిగి బుక్ చేసి రాంటాడు ఆయన డ్రైవర్. మళ్ళీ ఈయన అడిగితే మీరు చేసుకోవచ్చు కదా, 2 నిమిషాలు తీసి పడేని అంటాడు ఆయన ఓనర్. మేము పైసలు ఫ్రీగా రాలే కదా, ఆయన దగ్గర పైసలు 2000 రూపాయలు పెట్టి టికెట్ తీసుకొని వచ్చినాం మేము. ఈ సార్ మా ప్రాబ్లం. ఇగో ఈయన ఉన్నాడు, ఇగో ఈ అబ్బాయి రేపు పొద్దున ఆర్మీలో ఇంటర్వ్యూ ఉంది. ఈ అబ్బాయి పొద్దున 6 o'clock ఇంటర్వ్యూ ఉంది ఆయనది, రేపు మార్నింగ్. ఆయన ఒకరోజు ముందనే పోయిండు, ఇప్పుడు ఆయనకి ఎటు కాకుండా ఆయనది అయింది.